యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడినటువంటి వారిని అందరినీ తెప్పించుము. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ సమయంలో యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నిన్ను నా ప్రభు ఫలించి విస్తరించి నూరంతల పంట వారు అనిపించినట్లు చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియులారా, ఇక్కడ ఎంత అద్భుతమైన మాట. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడినటువంటి వారందరినీ తెప్పించుము. ఇక్కడ ప్రభుని స్తుతించుడి అనేటువంటి ఆజ్ఞ పరిశుద్ధ గ్రంథమందు పదే పదే చెప్పబడుచున్నది ప్రియులారా. ప్రభుని స్తుతించుడి అనేటువంటి ఆజ్ఞది పదే 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 చెప్పబడుతుంది. అంటే స్తుతించుట అందరి బాధ్యత, స్తుతించుట అందరి బాధ్యత. కాబట్టి ఇక్కడ కెరూబులు సెరాపులు మానక ప్రభుని స్తుతిస్తూ ఉన్నారంట. మహిమలోనికి ప్రవేశించిన పాత నిబంధన కొత్త నిబంధన పరిశుద్ధులందరూ కూడా స్తుతిమయమైనటువంటి పరలోకమందు పూర్ణ బలముతో ప్రభుని స్తుతిస్తూ ఉన్నారంట. పరలోకం స్తుతులతో నింపబడి ఉన్నది, పరలోకమంతా కూడా స్తుతులతో నిండిపోయి ఉన్నది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పరలోకమంతా కూడా స్తుతులతో నింపబడి ఉన్నది, నిండిపోయి ఉన్నదంట. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 20వ వచనం మనం చదివినట్లయితే దేవదూతల బాధ్యత ఏంటి తెలుసా? యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరులారా, ఆయనను కీర్తించుడి. హల్లెలూయా. కాబట్టి దేవదూతల బాధ్యత ఏంటంటే దేవుని స్తుతించడం, దేవుని ఘనపరచడం, దేవుని కీర్తించడం. కాబట్టి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు సెలవిస్తున్నాడు. అందరూ కూడా స్తుతించాలంటండి. ఇక్కడ దేవదూతల బాధ్యత ఏంటి? యెహోవాను స్తుతించడం, కీర్తించడం. నెక్స్ట్ 2, రెండవదిగా మనం చూసినట్లయితే భక్తుల బాధ్యత. అంటే భక్తులు అంటే ఎవరు? పరిశుద్ధులు. పరిశుద్ధంగా జీవించినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యత ఏంటో చూద్దాం మనం. కీర్తన గ్రంథం 30వ వచనం చూసినట్లయితే యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైనటువంటి జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఈ రోజున దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వే పరిశుద్ధుడు, నువ్వే పరిశుద్ధురాలు, నువ్వే భక్తుడవు, నువ్వే భక్తురాలు. దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. హల్లెలూయా. స్పష్టంగా దేవుడు ఈ రోజున సెలవిస్తూ ఉన్నాడు. 149వ కీర్తన 5వ వచనాలు మనం చదివినట్లయితే భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక, వారి నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రములున్నవి. హల్లెలూయా. ఉన్నాయా? ఈ రోజున మనం గమనించుకోవాలి, మన నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రం. ఉత్సాహ స్తోత్రాలు బాధతో కాదు, శ్రమతో కాదు, నిరుద్యోగ సమస్యతో కాదు, గొడ్రాల తనముతో కాదు, మానసిక ఒత్తిడితో కాదు, ఏదో ఏమీ జరగట్లేదని చెప్పి బాధతో దేవుని స్తుతించడం కాదు. ఎలాగంటండి, ఎంత అద్భుతంగా ఉన్నది. వారి నోట దేవునికి చేయబడి ఉత్సాహ స్తోత్రములున్నాయి, ఉత్సాహ స్తోత్రములున్నాయి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అలాగే మరి ఇక్కడ దేవదూతల బాధ్యత చూసాం, భక్తుల బాధ్యత చూసాం. మూడవదిగా జనుల బాధ్యత. 117వ కీర్తన 2వ వచనం మనం చదివినట్లయితే అక్కడ జనుల బాధ్యత స్పష్టంగా తెలియజేయబడినది. సమస్త జనులారా, గమనించాలి, సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వ జనములారా ఆయనను కొనియాడుడి. చూసారా, అన్యులు కూడాను. సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి. ఆమేన్. ఆయనను కొనియాడాలంట. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, చూసాం మనం ఇక్కడ దేవదూతల బాధ్యత స్తుతించడం, భక్తుల బాధ్యత స్తుతించడం, జనముల బాధ్యత స్తుతించడం. 4వదిగా బాలుర యొక్క బాధ్యత ఏంటని చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 16వ వచనంలో బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి. హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయం ఇది. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి. కాబట్టి బాలుర బాధ్యత ఏంటంటే దేవుని స్తుతించడం. 5వదిగా మనం చూసినట్లయితే రాజుల బాధ్యత ఏంటని చూసినట్లయితే కీర్తన గ్రంథం 148వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే రాజులు, అధిపతులు, న్యాయాధిపతులు బాధ్యత ఏంటంటే భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. 148వ కీర్తన 11వ వచనంలో అందరూ కూడా దేవుని స్తుతించాలంట. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అలాగే కీర్తన గ్రంథం 148వ అధ్యాయం 12, 13 వచనాలు చూసినట్లయితే అన్ని వయస్సుల వారి బాధ్యత ఏంటో చూద్దాం మనం ఇక్కడ.
148 కీర్తన 12-13 వచనాల్లో, యవ్వనులు, కన్యకలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. హల్లెలూయా. అందరూ కూడా యెహోవా నామమును స్తుతించుదురుగాక. 7వదిగా మనం చూసినట్లయితే 150వ కీర్తన 6వ వచనంలో, సకల ప్రాణుల బాధ్యత, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. హల్లెలూయా. చివరిగా 8వదిగా మనం చూసినట్లయితే 148 కీర్తన మొదటి 10 వచనాలు, అంటే 148 కీర్తన 1-10 వచనాలు మీరు చదువుకున్నట్లయితే, యావత్ ప్రకృతి యొక్క బాధ్యత ఏంటి తెలుసా? ఆకాశవాసులు, ఉన్నత స్థలముల నివాసులు, దూతలు, సైన్యము, సూర్య చంద్ర నక్షత్రములు సమస్తము దేవుని స్తుతించవలను. భూమి మీద ఉన్నటువంటి మకరములు, అగాధ జలములు, వడగండ్లు, హిమము, ఆవిరి, తుఫాను, పర్వతములు, గుట్టలు, ఫలవృక్షములు, దేవదారు వృక్షములు, మృగములు, పశువులు, ప్రాకుజీవులు, రెక్కలతో ఎగురు పక్షులు యావత్తు దేవుని స్తుతించవలెను. హల్లెలూయా. ఎంత స్పష్టంగా రాయబడి ఉన్నది చూసారా? యావత్తు కూడా ప్రభుని స్తుతించాలంటండి. యావత్తు కూడా ప్రభుని స్తుతించాలంట. కాబట్టి ఇక్కడ స్తుతి అనేటువంటి మాటకు ఘనపరచుట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతి అనేటువంటి మాటకు ఘనపరచుట, ఆరాధించుట, మహిమపరచుట, సాష్టాంగ నమస్కారం చేయుట, ఆరాధించుట అనేటువంటి ప్రియులరా అర్థాలు ఉన్నాయంటండి. కాబట్టి ఇక్కడ యూదా అనేటువంటి హెబ్రీ మాటకి చేతులను ఎత్తి స్తుతించడానికి అర్థం అంటండి. యూదా అనేటువంటిది స్తుతి అంటాం కదా. ఏ విధమైన స్తుతి అంటే చేతులు ఎత్తి దేవుని స్తుతించడం అంట. దేవునికి స్తోత్రం ఆ అర్థం అన్నమాట. కాబట్టి నేను పరిశుద్ధమైనటువంటి మీ చేతులను ఎత్తి ప్రభువును స్తుతించుటకు మరి ఈ రోజున మనం తీర్మానం చేసుకుందాం. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మనం నేడే ఈరోజే మనందరి చేతులు ఎత్తి ప్రభుని స్తుతించడానికి, యేసయ్యా నేను చేతులెత్తి నేను స్తుతిస్తాను అని తీర్మానం చేసుకుందాం. దేవుడొక్కడే, ఆయన సమస్త ఘనతకు, మహిమకు, స్తుతి స్తోత్రములకు పాత్రుడైనటువంటి వాడు దేవుడొక్కడే. ఆయన స్తుతించుట, కొనియాడుట మనందరి బాధ్యత మాత్రమే కాదు, అది దేవుని ఆజ్ఞగా ఉన్నది. అంతేకాదు స్తుతించుట మధురమైనటువంటి సంతోషకరమైనటువంటి అనుభవం కనుక దేవుని స్తుతించాలి, కొనియాడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 1 కొరింథీ 10:31 చూసినట్లయితే, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలంటండి? భోజనం చేసిన, పానం చేసిన సమస్తం కూడా దేవుని మహిమ కొరకు చేయాలంటండి. హల్లెలూయా. దేవుని మహిమ కొరకు చేయాలంట. కాబట్టి ఈ రోజున మనం పాడుతూ ఉంటుంటాం కదా, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. చూసారా ఏంటంటే, సకల ప్రాణులు కూడా యెహోవాను స్తుతించాలి. హల్లెలూయా. సకల ప్రాణులు కూడా యెహోవాను స్తుతించాలి. సమస్తం కూడా దేవుని స్తుతించాలి. ఎప్పుడూ స్తుతించాలి, ఎల్లప్పుడూ స్తుతించాలి. దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించాలంటండి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి ఎల్లప్పుడూ స్తుతించేటువంటి లిస్టులో దేవుడు మన నుంచి నడిపించి బలపరచును గాక. ఆమేన్.